అది 1887 అమెరికాలో కెన్సాస్ అనే రాష్ట్రంలోని జైల్లో జీవిస్తున్న జార్జ్ లెనోక్స్ అనే వ్యక్తి జీవితంలో జరిగి మనస్సును కలిసివేసే వాస్తవ కథ. చూస్తూనే ఉండండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జార్జ్ లెనోక్స్ అనే వ్యక్తి గుర్రాలు దొంగిలించిన నేరానికి జైలు శిక్ష అనుభవిస్తూ కఠినమైన శీతాకాలంలో బొగ్గు గనిలో బందీలతో కలిసి పనిచేస్తుండగా ఒక్కసారిగా గని గోడ కూలిపడి అతను మట్టిలో పూర్తిగా పూడిపోయాడు. గంటల తరబడి శరీరాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించి చివరకు 6 గంటల తర్వాత అతన్ని బయటకు తీయగానే అతనిలో ఎలాంటి శ్వాస లేదు, దేహం చల్లబడిపోయింది. వెంటనే జైలుకు సంబంధించిన డాక్టర్ పరిశీలించి అతను మరణించాడు అని ప్రకటించాడు. ఆ శరీరాన్ని శవపేటికలో పెట్టి సమాధి కోసం సిద్ధం చేస్తుండగా అనుకోకుండా శవపేటిక కింద పడిపోయింది. ఆ క్షణంలో అందరూ నమ్మలేని అద్భుతాన్ని చూశారు. జార్జ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి నీళ్లు కావాలి అని కోరాడు. 2 కాళ్ళు విరిగిపోయి గాయాలతో నిండిపోయిన అతను చైతన్యంగా తిరిగి వచ్చిన ఈ సంఘటనతో జైలంతా షాక్ అయింది. కానీ అసలు కథ అక్కడితో ముగియలేదు. జార్జ్ తనకు మరణం తర్వాత ఏం జరిగిందో స్పష్టంగా వివరించడం ప్రారంభించాడు. అతను చెబుతున్న ప్రకారం తన ఆత్మ శరీరం విడిచి ఒక వింత నది ఒడ్డునకు చేరింది. ఆ నది దాటిన వెంటనే 2 మార్గాలు కనబడ్డాయి. ఒకటి విశాలమైన మార్గం, మరొకటి చాలా సంకుచితమైన వీరుకు మార్గం. తాను ఆలోచించకుండానే విశాలమైన మార్గం ఎంచుకున్నానని, కానీ అది నేరుగా భయంకరమైన అగ్నితో మండుతున్న నరకం లోపలికి తీసుకువెళ్ళిందని చెప్పాడు. అక్కడ ఒక భయంకరమైన దెయ్యం రూపంలో ఉన్న జీవి తనను పట్టుకుని లోపలికి లాక్కెళ్ళి అరిచే శబ్దాలు, మండుతున్న అగ్ని, బాధతో విలవిల్లాడుతున్న ఆత్మలు తన కళ్ళ ముందు కనిపించాయని వివరించాడు. అతను చెప్పినట్టుగా తాను ఆ నరకంలో 48 గంటలు గడిపి ప్రతి క్షణం అంతులేని బాధను అనుభవించాడని, తిరిగి బ్రతికే వరకు అది శాశ్వతమని అనుకున్నానని తెలిపాడు. ఆ తర్వాతే తిరిగి కళ్ళు తెరిచి భూమిపై స్పృహలోకి వచ్చానని చెప్పాడు. ఈ ఆశ్చర్యకరమైన అనుభవం ద ట్విన్ హెల్స్ అనే పుస్తకంలో 48 అవర్స్ ఇన్ హెల్ అనే శీర్షికతో నమోదు చేయబడింది. జార్జ్ లెనోక్స్ కథ కేవలం ఒక ఖైదీ యొక్క అనుభవం మాత్రమే కాదు, ఇది మనకు ఒక గంభీరమైన సందేశం. మన జీవితాలు తాత్కాలికం. మరణం తర్వాత నరకం లేదా పరలోకం నిజంగానే ఉన్నాయా అనే ప్రశ్నలు లోతుగా ఆలోచింపజేసే శక్తివంతమైన కథ. అందుకే ఈ కథను ఆధారంగా తీసుకొని నేటికి అనేక క్రైస్తవ బోధనలు, ప్రసంగాలు, యూట్యూబ్ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మనిషి తన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నాయి. మరి ఈరోజు నా జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.